పిల్లలు, ఈరోజు మనం 2 చిన్న వర్డ్స్ నేర్చుకుందాం. హ్యావ్, హ్యాస్. ఈ రెండింటికి అర్థం సాధారణంగా కలిగి ఉండటం లేదా కలిగి ఉంది అని వస్తుంది. ఉదాహరణకు ఐ హ్యావ్, నాకు ఉంది. షీ హ్యాస్, ఆమెకు ఉంది. అయితే ఎవరితో హ్యావ్, ఎవరితో హ్యాస్ చెప్పాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. హ్యావ్ ఎవరికి వస్తుందంటే ఇక్కడ ఉన్న 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ, యు, వి, దే, ప్లూరల్ నౌన్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే వస్తువులు కానీ మనుషులు కానీ వీటికి హ్యావ్ ఉపయోగిస్తాం. ఐ ప్లస్ హ్యావ్, ఐ హ్యావ్. యు ప్లస్ హ్యావ్, యు హ్యావ్. వి ప్లస్ హ్యావ్, వి హ్యావ్. దే ప్లస్ హ్యావ్, దే హ్యావ్. ఉదాహరణకు ఐ హ్యావ్ ఏ బుక్, నాకు ఒక పుస్తకం ఉంది. దే హ్యావ్ పెన్సిల్స్, వారి దగ్గర పెన్సిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మరి హ్యాస్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్. వీటితో హ్యాస్ ఉపయోగిస్తాం. హీ ప్లస్ హ్యాస్, హీ హ్యాస్. షీ ప్లస్ హ్యాస్, షీ హ్యాస్. ఇట్ ప్లస్ హ్యాస్, ఇట్ హ్యాస్. ఉదాహరణకు హీ హ్యాస్ ఏ పెన్, అతని దగ్గర ఒక పెన్ను ఉంది. షీ హ్యాస్ ఏ బ్యాగ్, ఆమె దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఇట్ హ్యాస్ ఏ 4 legs, దానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఐ, యు, వి, దే, హ్యావ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్, హ్యాస్ వస్తుంది. ఇప్పుడు మీకోసం చిన్న పరీక్ష. ఐ ఏమొస్తుంది? వెరీ గుడ్, హ్యావ్. షీ, ఎస్, హ్యాస్ వస్తుంది. దే, హ్యావ్. హీ, హ్యాస్. వెరీ గుడ్. చివరిగా అందరూ ఒకసారి చెప్పండి. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. అయితే హ్యావ్, హ్యాస్ లలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మరొకసారి చెప్తున్నాను. ఐ, యు, వి, దే, హ్యావ్. హీ, షీ, ఇట్, హ్యాస్. ఈ చిన్న రూల్ గుర్తుపెట్టుకుంటే హ్యావ్, హ్యాస్ ని మీరు సులభంగా ఉపయోగించవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.